హాయ్ అండి అందరికి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, ఇంకా అమ్మ మమ్మల్ని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా పిల్లలిద్దరిని దగ్గర తీసేసుకొని ముద్దులు పెట్టేసుకొని టిఫిన్ చేయండి, దోశపిండి ఉంది పోస్తా అని చెప్పేసి అంటుంది. మేము ఇంట్లో తినేసే వచ్చాము, మాకేమంత ఆకలి వేయట్లేదు, ఏం వద్దు అని అంటే సరే టిఫిన్ చెయ్యకపోతే నేను కొబ్బరి బూరెలు చేశాను, ఆ బూరెలన్నా తినండి అని చెప్పేసి తీసుకొచ్చింది. వచ్చే వాళ్ళంట ఎవరు లేరంట తెనాలి, లేదంటే పంపించేదాన్ని అని చెప్పేసి అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటదండి. అట్లా నారాకోడూరులో ఏంటంటే కూరగాయలు ఎక్కువ పండిస్తారనమాట. కూరగాయలకు ప్రసిద్ధి నారాకోడూరు అని చెప్పేసి అంటూ ఉంటారు. వెనకెళ్ళు వెనకెళ్ళు వెనకెళ్ళు. అయ్యో గొడిగా ఎగిరిపోయింది ఫ్రెండ్స్. పిల్లలిద్దరూ అయితే ఎప్పుడు డాబా పైనే ఉంటారండి. వర్షం పడుతుంది రండ్రా అన్నా కూడా రారనమాట. వాళ్ళకి ఇష్టం డాబా పైన ఆడుకోవడం. ఈ లోపు అమ్మ వంట చేసింది, ఇప్పుడు వద్దులేమో తర్వాత తింటామని చెప్పినా కూడా లేదు తినండి ఎప్పుడో తినొచ్చుంటారు అని చెప్పి ట్రై చేసింది. రెసిపీ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను.